హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు లాస్ట్ యూనిట్, సెకండ్ ఇయర్లో లాస్ట్ యూనిట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో చివరి టాపిక్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ స్టేట్. వీటిని 4 భాగాలుగా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పౌరులందరికీ సంబంధించిన సంక్షేమ పథకాలు ఏగాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమ పథకాలు బీగాను, బీసీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలని సిగాను, మైనారిటీల సంక్షేమ పథకాలని డీగాను విభజించి మనకి ఇక్కడ వివరించుకోవడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించిన తర్వాత పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాల స్థాయిని పెంపొందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల యొక్క జీవన ప్రమాణ స్థాయిని, అంటే లివింగ్ స్టాండర్డ్ను పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తుంది. అయితే ఆ పథకాలను స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏ అనేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన పథకాలు, బిలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలు, సిలో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలు, డిలో మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలను చేర్చడం జరిగింది. ముందుగా పౌరులందరికీ, తెలంగాణ పౌరులందరికీ సంబంధించిన సంక్షేమ పథకాలను ఒక్కొక్క దాని గురించి పరిశీలిద్దాం. ఆసరా పెన్షన్ పథకం, ఇది మనందరికీ తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు, సాంఘిక భద్రతలో భాగంగా పేదవారు గౌరవంగా తమ జీవనాన్ని గడపడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ అనే పథకాన్ని ప్రారంభించింది. సమాజంలో అతి పేదవారికి, బలహీన వర్గాలకు రక్షణ కల్పించడంలో భాగంగా ఎయిడ్స్ రోగులకి, వితంతువులకి, అసక్తులైన నేత కార్మికులకు, గీత కార్మికులకు, పెరుగుతున్న వయస్సుతో జీవన అవసరాలు కోల్పోయిన వారికి, అంటే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, అసక్తులైన గీత కార్మికులకు, నేత కార్మికులకు, అదేవిధంగా భర్త చనిపోయిన వితంతువులకి, ఎయిడ్స్ పేషెంట్స్కి, వికలాంగులకి, వీళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమమే ఆసరా పెన్షన్ కార్యక్రమం. గతంలో ఈ పెన్షన్ అనేది 200 రూపాయలు ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఉండేది. తర్వాత 500 రూపాయలు అనేది వికలాంగుల పెన్షన్ ఉండేది. అయితే ఆసరా పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఈ 200 రూపాయలను 1000 రూపాయలుగాను, 500 రూపాయలను 1500 రూపాయలుగాను నిర్ణయించి నవంబర్ 8, 2014 సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. నవంబర్ 8, 2014 ఈ పథకాన్ని మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తూరులో ప్రారంభించడం జరిగింది. వృద్ధులు, వితంతువులు, నేత పనివారు, గీత కార్మికులు, ఎయిడ్స్ రోగులు మొదలైన వారికి తెలంగాణ ప్రభుత్వం నెలవారీగా 1000 రూపాయల పెన్షను, ఇక వికలాంగులకైతే 1500 పెన్షను ఇచ్చే విధానాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఇది ఇటీవలి కాలంలో ఈ 1000 రూపాయల పెన్షన్ అనేది 2016 రూపాయలుగా పెంచడం జరిగింది. అదేవిధంగా 1500 రూపాయల వికలాంగుల పెన్షన్ అనేది 3016 రూపాయలుగా పెంచడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి పథకం. ఆరోగ్య లక్ష్మి పథకం అనేది గర్భిణీ స్త్రీలు, పిల్లలకు, పాలిచ్చే తల్లులలో పౌష్టిక పోషక విలువలు పెంచుట కొరకు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేదరిక రేఖకు దిగువన ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలకు ప్రతిరోజు
పోషకాహారాన్ని అందించే కార్యక్రమం ఇది. ఈ పథకాన్ని జనవరి 1, 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇది పౌష్టికాహారాన్ని తల్లుళ్ళు పిల్లల్లో పెంపొందించడం కోసం ఉద్దేశించిన పథకం. అయితే ఈ తల్లుల పిల్లల యొక్క పౌష్టికాహారం మరియు ఆరోగ్యానికి సంబంధించిన మందులు ఇవ్వడం కోసం రెక్కలు పథకంలో భాగంగా ఏఎన్ఎంలకి సబ్సిడీతో 2 చక్రాల వాహనం అంటే స్కూటర్లను ఇవ్వడం అనేది జరిగింది. వీరు ఇంటింటికి తిరిగి గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయాలు ఇవ్వడం, వ్యాక్సినేషన్ వంటివి చేయడం జరుగుతుంది. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని 149 ఐసిడిఎస్ల ప్రాజెక్టులలో అమలు చేయబడుతుంది. రాష్ట్రంలోని 149 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఈ తల్లుల పౌష్టికాహారం కానీ, ఆరోగ్య సదుపాయాలు కానీ, వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అమ్మ ఒడి పథకం. రాష్ట్రంలో మాతా శిశు మరణాలు అంటే తల్లి పిల్లల యొక్క మరణాలు తగ్గించడం కొరకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత అంటే డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత ఆర్థిక రవాణా సహకారం కల్పించడం జరుగుతుంది. అంటే డబ్బులు మరియు రవాణా వసతి ఇవి 2 అందించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే స్త్రీలకు 3 వాయిదాలలో 12,000 రూపాయలు, తర్వాత ఆడ శిశువుకు జన్మనిస్తే 1000 రూపాయలు అదనంగా అంటే 13,000 రూపాయలు ఇవ్వబడడం జరుగుతుంది. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు 102 వాహనాన్ని 102 సర్వీస్ సేవల ద్వారా ఉచితంగా ఎన్నిసార్లైనా ఆసుపత్రికి వెళ్ళి రావడానికి అవకాశం ఉంది. అంటే ఒకవైపు రవాణా ఉచితంగా ఉంటుంది, మరొక వైపు ఆర్థిక సహకారాన్ని ఇస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవించే స్త్రీలకి, అబ్బాయిలకు జన్మనిచ్చిన వాళ్ళకైతే 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 3 దఫాల్లో ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయిలకు జన్మనిచ్చినట్టయితే 13,000 రూపాయలని 3 దఫాల్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎన్నిసార్లైనా హాస్పిటల్ సందర్శించడానికి 102 సర్వీస్ యొక్క సేవల్ని తల్లులు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, మిషన్ భగీరథ. ఇది తాగునీరు అందించే కార్యక్రమం. కృష్ణా, గోదావరి నదుల నీటి సహాయంతో శుద్ధి చేయబడ్డ తాగునీరును పైప్ లైన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనే ఉద్దేశంతో, ఆశయంతో ఆగస్టు 7వ తారీఖు 2016వ తేదీన మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడంటే ఆగస్టు 7, 2016వ సంవత్సరంలో. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రోజుకు ఒక ఇంటికి కనీసం 100 లీటర్ల నీరును ఉచితంగా ఇవ్వడం, అదే మున్సిపాలిటీ వాసులకి 135 లీటర్ల నీటిని ఉచితంగా అందించడం, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వాదులకి 150 లీటర్లను అందించాలనే లక్ష్యం. అయితే నెలసరి నల్లా బిల్లులు కట్టుకుంటే రోజుకి 100 లీటర్ల నీరు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, 135 లీటర్ల నీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి, మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళకి 150 లీటర్ల నీళ్లను అందించాలనేది లక్ష్యం. అంటే నెలసరి నల్లా బిల్లు మినిమం బిల్లు అయితే కడుతూ ఉండాలి. ప్రతి ఇంటికి గ్రామాలైతే 100 లీటర్లు, మున్సిపాలిటీలు అయితే 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు అయితే 150 లీటర్ల నీటిని అందించాలనేది దీని యొక్క లక్ష్యం. ఇక పేదవారికి గృహాలు అందించడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గౌరవప్రద జీవనానికి నాణ్యతతో కూడిన గృహాన్ని పేదవారికి కల్పించడం అనేది ఈ పేదవారికి గృహం అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవప్రదమైన జీవనం కోసం నాణ్యతతో కూడిన గృహాన్ని అందించడం. మరి ఈ పథకం ద్వారా హైదరాబాద్ ఇతర పట్టణ ప్రాంతాల్లో 2 లేదా 3 అంతస్తుల భవనాల్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నిర్మిస్తూ హైదరాబాద్ పట్టణం కానీ లేదా ఇతర పట్టణ ప్రాంతాల్లో 3 అంతస్తుల భవనాల్లో ఒక్కొక్క పేదవారికి 2 పడక గదులు 2 BHK, 2 బెడ్రూములు, 1 హాలు, 1 కిచెన్
ఉచితంగా ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఇండివిజువల్ హౌస్ అంటే కొంత 60 గజాలు 80 గజాల ప్లేసుల్లో స్వతంత్రమైన ఇండిపెండెంట్ హౌస్ను గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 అంతస్తులు కానీ 3 అంతస్తుల భవనంలో ఒక్కొక్కరికి 2 BHKను ఇవ్వడం అనేది ఉద్దేశించబడ్డది. మరి ఈ పథకం పేదవారికి నాణ్యమైన జీవనం కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం, మంచి గృహాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. నెక్స్ట్ బియ్యం పంపిణీ. ఇది కూడా రాష్ట్ర ప్రజలందరికీ వర్తించే పథకం. ఈ పథకాన్ని జనవరి 1, 2015 ప్రారంభించడం జరిగింది. కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా, గతంలో ఒక కుటుంబ సభ్యులు కనీసం 5 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ బియ్యం ఇవ్వకపోయేది. కానీ ఈ పథకం ద్వారా, అంటే బియ్యం పంపిణీ పథకం ద్వారా కుటుంబ సభ్యుల సంఖ్యతో ప్రమేయం లేకుండా, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా కూడా ఆ సంబంధం లేకుండా ₹1 కిలో చొప్పున ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోగ్రాములు, 6 కిలోలు ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చౌక ధరల దుకాణం ద్వారా సప్లై చేస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాల నిర్ధారణకు ఉన్న ఆదాయ పరిమితిని కూడా పెంచడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 1,50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఈ బియ్యం పంపిణీ కార్యక్రమానికి అర్హులు. అంటే ఒక పింక్ రేషన్ కార్డు పొందడానికి అర్హులుగా చెప్పొచ్చు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు 2 లక్షల రూపాయల లోపు సంవత్సర ఆదాయం కలిగిన వాళ్ళు ఈ పింక్ రేషన్ కార్డు పొందడానికి అర్హులు. అలాగే భూమి గరిష్ట పరిమితి తీసుకుంటే నీటిపారుదల వసతి ఉన్న భూమి 3.5 ఎకరాల వరకు పరిమితి, 3.5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు కూడా పింక్ రేషన్ కార్డు పొందొచ్చు. అదేవిధంగా బీడు భూములు అంటే వర్షాధారం మీద ఆధారపడ్డ భూములు ఉన్నట్లయితే అది 7.5 ఎకరాల వరకు ఉండొచ్చు. 7.5 ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ బియ్యం పంపిణీ కార్యక్రమానికి కావాల్సిన పింక్ రేషన్ కార్డును పొందొచ్చు. ఇక పాఠశాలలకు, హాస్టల్కి సూపర్ ఫైన్ బియ్యం లేదా సన్న బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయడం అనే కార్యక్రమాన్ని కూడా దీని కిందనే తీసుకుంది. ఇది జనవరి 1, 2015 కార్యక్రమం నుంచి, సంవత్సరం నుంచి వస్తుంది. బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది హాస్టల్స్కు కానీ, పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకానికి కానీ సూపర్ ఫైన్ బియ్యం ద్వారా కానీ, లేకపోతే సన్న బియ్యం ద్వారా మధ్యాహ్న భోజనం లేదా హాస్టల్లో భోజనాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో కూడా ప్రారంభించింది. ఇక నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన పథకాలను పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్సీ ఎస్టీల యొక్క ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి, దాన్నే SDF అంటాం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం 2017లో సవరించి తెలంగాణ ప్రభుత్వం 2 బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 2 బడ్జెట్ పద్ధతులను ప్రవేశపెట్టింది. ఒకటేమో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఇంకోటి ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి. ఒకటేమో ఎస్సీల యొక్క ప్రత్యేక అభివృద్ధి నిధి అంటే ఎస్సీ SDF, అదేవిధంగా ఎస్టీ SDF. ఉమ్మడిగా కాకుండా ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం 2017ను సవరించి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ 2 పద్ధతులుగా విభజించి ఎస్సీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధిని, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధిని 2 రూపకల్పన చేసింది. అప్పటికే ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమం కోసం అమల్లో ఉన్న కళ్యాణ లక్ష్మి, తర్వాత ఎస్సీ ఎస్టీ హాస్టళ్ల సన్న బియ్యం మొదలగునవన్నీ కూడా ఈ ఎస్సీ SDF, ఎస్టీ SDF ఈ 2 కూడా నిర్వహిస్తున్నాయి. కళ్యాణ లక్ష్మికి సంబంధించిన నిధుల్ని, తర్వాత ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్లకు సన్న బియ్యం పథకం, ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఎస్సీ కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత ఎస్సీ హాస్టళ్ళు, ఎస్సీ సన్న బియ్యం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాయి. ఎస్టీ కళ్యాణ లక్ష్మి, ఎస్టీ హాస్టల్స్, ఎస్టీ సన్న బియ్యం పథకం కూడా ఈ నిధి నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, ఎస్సీల సంక్షేమం. ఇప్పుడు మొత్తం 2 ఎస్సీ ఎస్టీలకు
కలిపి అభివృద్ధి కోసం సంబంధించింది మొదటి అంశం. రెండవది ఎస్సీల సంక్షేమానికి సంబంధించి 3 పథకాలు అమలు చేస్తున్నారు. ఎస్సీలకి కళ్యాణ లక్ష్మి పథకం. మరి కళ్యాణ లక్ష్మి పథకం కూడా అక్టోబర్ 2, 2014 సంవత్సరంన ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 18 సంవత్సరాల వయస్సు పైబడిన బాలిక వివాహం జరిగినప్పుడు ఆ వివాహ సమయంలో బాలిక యొక్క తల్లిదండ్రులకి 51,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చే పథకం ఇది. ఇందుకు ఎస్సీ కుటుంబపు తల్లిదండ్రుల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు కాగా మరి పట్టణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలుగా ఉంటుంది. ఇక ఈ సహాయాన్ని 51,000 సహాయాన్ని 2017లో 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ తర్వాత ఇటీవలి కాలంలో అంటే 2018లో 1,116 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రస్తుతం 1,116 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎస్సీలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2018 నుంచి. మరి 2017 సంవత్సరంలో దీన్ని 75,000కు పెంచడం జరిగింది. ఫస్ట్ 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. మొదట 2014లో అక్టోబర్ 2లో ప్రారంభించినప్పుడు ఇది 51,000 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే 51,000 నుంచి 75,000 రూపాయలకి, 75,116 రూపాయల నుంచి 1,116 రూపాయలకు ఆర్థిక సహాయాన్ని కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీలకు పెంచడం జరిగింది. ఇక నెక్స్ట్ అంబేద్కర్ ఓవర్సీస్ నిధి పథకం. ఈ అంబేద్కర్ ఓవర్సీస్ నిధి పథకం కింద ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించడానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అంటే స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి యుఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్ మరియు సౌత్ కొరియా ఇలాంటి దేశాల్లో విద్యను అభ్యసించడానికి 2018-19 సంవత్సరంలో 101 మంది ఎస్సీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ని ఇవ్వడం జరిగింది. 101 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ను అందించడం జరిగింది. ఇది ఎప్పుడంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 101 మంది విద్యార్థులకు విదేశాల్లో విద్యను అభ్యసించడం కోసం స్కాలర్షిప్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భూమి కొనుగోలు పథకం. ఎస్సీలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నిరుపేద షెడ్యూల్డ్ కులాల మహిళలకు లబ్ధి చేకూర్చుటకు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం కింద 2014-15 నుంచి 2019-20 మధ్య కాలంలో 657.71 కోట్ల రూపాయలు 657.71 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 657.71 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ఖర్చు చేసి 15,044.35 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. 15,044.35 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించడం జరిగింది. 657.71 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 15,044.35 ఎకరాల భూమిని సేకరించి దాన్ని 5,930 మందికి పంపిణీ చేయడం జరిగింది. 5,930 మందికి ఈ 3 ఎకరాల భూమి అనేది పంపిణీ చేయడం జరిగిందనే వివరాలు మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ భూమి కొనుగోలు పథకం అనేది సక్సెస్ కాలేదు. దానికి అనేక కారణాలున్నాయి. భూముల ధరలు విపరీతంగా పెరగడం, మరొకటి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోవడం, సేకరించిన భూమి కూడా తగాదాల్లో ఉండడం, కోర్టు వ్యవహారాల్లో ఉండడం, అలాంటి కారణంతో ఈ భూమి కొనుగోలు పథకం అనేది సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ షెడ్యూల్డ్ తెగల యొక్క సంక్షేమానికి సంబంధించిన పథకాలు చూస్తే ఎస్టీల సంక్షేమానికి సంబంధించి 3 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఒకటి ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి పథకం. ఇంతకుముందు మనం చెప్పినట్టే అక్టోబర్ 2, 2014 అక్టోబర్ 2,
2014 ఎట్లయితే ఎస్టీలకు 51,000 సహాయాన్ని ప్రకటించిందో అదేవిధంగా ఎస్సీలకు ప్రకటించినా కానీ ఎస్టీలకు కూడా 51,000 మొదట ప్రకటించడం జరిగింది. ఇది 2014 అక్టోబర్ 2వ తేదీన విషయం. ఆ తర్వాత దీన్ని 2017న 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ తర్వాత 2018లో వీటిని 1,116 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఎస్టీలకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిలు 18 సంవత్సరాల పైబడిన వారు వివాహ సమయంలో వారి తల్లిదండ్రులకి వివాహ ఖర్చుల నిమిత్తం 1,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఎస్టీల కళ్యాణ లక్ష్మి పథకం. తర్వాత ఆర్థిక మద్దతు పథకాలు. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమ, చిన్ననీటి పారుదల, పశు సంవర్ధకం, స్వయం ఉపాధి వంటి రంగాలలో నిమగ్నమైన గిరిజనులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గిరిజనులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. అది ఆర్థిక మద్దతు పథకం. స్వయం ఉపాధికి అవసరమైన వ్యవసాయ రంగం అభివృద్ధికి కావచ్చు, ఉద్యానవనాల అభివృద్ధికి కావచ్చు, తర్వాత మత్స్య పరిశ్రమ కోసం కావచ్చు, చిన్ననీటి పారుదల సౌకర్యం కోసం కావచ్చు, పశు సంవర్ధక పశు పోషణకు సంబంధించింది కావచ్చు, స్వయం ఉపాధి కోసం కావాల్సిన ఆర్థిక సహాయం కావచ్చు. బ్యాంకుల ద్వారా గిరిజనులకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇక నెక్స్ట్ అడవి హక్కుల చట్టం. అడవి హక్కుల చట్టం 2006 సంవత్సరం ప్రకారం తమ జీవనోపాధి కోసం కొన్ని యుగాల నుంచి, అంటే తరతరాల నుంచి, తాత ముత్తాతల నుంచి ఒకే ప్రాంతాల్లో, ఒకే అడవి ప్రాంతాల్లో వారు అడవులపై ఆధారపడి జీవించే గిరిజనులు ఎవరురో వారు ఇతర సాంప్రదాయ ఆటవిక జీవులకు తమ జీవనాన్ని కొనసాగించే రక్షణను అడవి హక్కుల చట్టం 2006 కల్పిస్తుంది. అంటే తరతరాలుగా తాత ముత్తాతల నుంచి ఎక్కడైతే అడవి మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ జీవన భద్రతకి అడవి హక్కుల చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం 93,494 మంది గిరిజనులకు 93,494 మంది గిరిజనులకు ఎస్టీలకు మరి అడవి భూముల మీద రక్షణ కల్పించడం కోసం 3,92,000 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది. ఇంతమందికి 3,92,000 ఎకరాల భూమి గిరిజనులకు అడవి భూముల మీద హక్కును కలిగించడం కోసం ఉద్దేశించింది. ఇది 93,494 మంది గిరిజనులకి 3,92,000 ఎకరాల భూమి మీద హక్కు కల్పించడం జరిగింది ఉపయోగించుకోవడానికి. అయితే అడవి మీద హక్కులు పొందిన వారు పంపిణీ చేయబడ్డ భూమిని సొంత వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు, కానీ ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. అయితే వాళ్ళ వారసులకు సంపదగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ భూమి మీద ప్రభుత్వం అందించే రైతు బంధు కూడా పొందొచ్చు. 2018-19లో 91,927 మంది వ్యవసాయదారులకి 2.99 లక్షల ఎకరాల భూమికి రైతు బంధు కూడా పంపిణీ చేయడం జరిగింది. మన అటవీ భూములను పంపిణీ చేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పథకం కింద అర్హులను కూడా ఎస్టీలను చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ బీసీల అభివృద్ధి మరియు సంక్షేమానికి సంబంధించిన పథకాలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే కళ్యాణ లక్ష్మి పథకం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా అదేవిధంగా వర్తిస్తుంది. ఎవరైతే పేదరికంలో ఉండి 2 లక్షల లోపు ఆదాయం కలిగిన కుటుంబాల్లోని అమ్మాయిలు ఉన్న బాలికలు ఉన్నారో వాళ్ళకి 18 సంవత్సరాలు దాటి వివాహం జరిగేటప్పుడు వారి తల్లిదండ్రులకి పెళ్లి ఖర్చుల నిమిత్తం 51,000 ఇచ్చే పథకాన్ని అక్టోబర్ 2, 2014 ప్రారంభించడం జరిగింది. మరి సహాయాన్ని 2017లో 51,000 నుంచి 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 2018లో 1,116 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిల వివాహ సమయంలో పొందే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చాలా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి ఎంబీసీ అంటాం వీటిని. మరి
వెనుకబడిన తరగతుల వర్గాల్లో సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా చాలా వెనుకబడిన తరగతులు సంక్షేమంలో మెరుగుదల కోసం ఎంబీసీ కార్పొరేషన్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ను 2016లో 2017లో తెలంగాణ ప్రభుత్వం స్థాపించింది. 2018-19లో ఇందుకోసం 1000 కోట్లు కేటాయించడం జరిగింది. 2017లో స్థాపించడం జరిగింది. తర్వాత 2018-19లో దీనికి 1000 కోట్ల రూపాయల నిధిని కూడా కేటాయించడం జరిగింది. 2018-19లో 1000 కోట్లు కేటాయించడం జరిగింది. 13,367 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 13,367 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 2018-19లో 1000 కోట్ల కేటాయించి 13,367 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ఇది ఎంబీసీకి సంబంధించి వెనుకబడిన తరగతుల కార్పొరేషన్. అయితే ఈ పథకం అమల్లో భాగంగా మరి ఆధునిక లాండ్రీ యూనిట్లు నెలకొల్పుకోవడానికి, క్షురకులకు క్షౌరశాలలో నైపుణ్యం, అభివృద్ధి, శిక్షణ, బ్యూటిషియన్ కోర్సులు మొదలైన వృత్తుల్లో నిధులను సమకూర్చుకోవడానికి ఇవి మంజూరు చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ మైనార్టీల సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన పథకాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గానికి సంబంధించిన ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, అదేవిధంగా పార్సీలు, జైన్లు వంటి వారు మొత్తం జనాభాలో 14% మంది ఉండడం జరిగింది. వీరి ఆర్థిక, సాంఘిక స్థితిగతుల్లో పెరుగుదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలను ఇప్పుడు మనం చూడవచ్చు. అందులో ఒకటి సబ్సిడీ పథకం. బ్యాంకుతో అనుసంధానం చేయబడిన సబ్సిడీ పథకం తీసుకుంటే మైనార్టీ వర్గాల వారు స్వయం ఉపాధి చేపట్టే వ్యాపారం కోసం ఈ పథకాన్ని, సబ్సిడీతో కూడిన పథకాన్ని ఉద్దేశించడం జరిగింది. మరి సబ్సిడీతో కూడుకున్న ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తుంది. అందులో మరి తీసుకున్న లోన్లో ఎక్కువ భాగం సబ్సిడీ పోతుంది, కొంత భాగమే మరి తిరిగి కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక శిక్షణ, ఉద్యోగిత, నైపుణ్యం అభివృద్ధికి సంబంధించి చూస్తే శిక్షణ, ఉద్యోగిత, నైపుణ్యాభివృద్ధిలో మైనార్టీ శాఖ మైనార్టీ యువతకు తగిన శిక్షణను అందించి వారు స్వయం ఉపాధిని పొందడం కోసం వీలుగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు సెట్విన్ యువత వ్యవహారాల శాఖ వంటి వాటి ద్వారా నూతన పథకాల ద్వారా మైనార్టీ యువతకు శిక్షణ అందించడం కూడా జరుగుతుంది. అంటే స్వయం ఉపాధిని పెంపొందించుకోవడానికి వాళ్ళకు కావాల్సిన శిక్షణ ఇవ్వడం, స్వయం ఉపాధికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం, ఇవన్నీ చేసి ఒకవైపు ట్రైనింగ్, మరొక వైపు ఉపాధి అవకాశం, వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా మైనార్టీ వారికి శిక్షణ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి మరి ఈ కార్పొరేషన్ కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కృషి చేస్తుంది. నెక్స్ట్ షాదీ ముబారక్. ఎట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతుందో షాదీ ముబారక్ పథకం కింద కూడా ఇది ప్రవేశపెట్టినప్పుడు 2 అక్టోబర్ 2014లో ప్రవేశపెట్టినప్పుడు 51,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మైనార్టీ కుటుంబంలోని 18 సంవత్సరాలు దాటిన మహిళల వివాహానికి వారి ఆ సందర్భంలో తల్లిదండ్రులకి 51,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 2017లో 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. 2018లో ఈ షాదీ ముబారక్ కింద అందించే ఆర్థిక సహాయాన్ని 1,116 రూపాయలకు పెంచడం జరిగింది. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకి 2 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగిన అమ్మాయిల తల్లిదండ్రులకి ఆర్థిక సహాయం కింద ఇచ్చే సహాయమే ఈ షాదీ ముబారక్ పథకం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీలకు కూడా సమానంగా అమలు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.